ఈ అధ్యాయంలో రాజుల మధ్య యుద్ధం, లోతు చెరపట్టబడటం మరియు అబ్రాము అతడిని విడిపించడం గురించి ఉంటుంది. అలాగే మల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించడం ఇక్కడ మనం చూడవచ్చు. ఆదికాండము 14వ అధ్యాయము 1 షీనారు రాజువైన అమ్రాపేలు, ఎలాసారు రాజువైన అరియోకు, ఏలాము రాజువైన కెదోర్లాయోమెరు, గోయీము రాజువైన తిదాలు కాలములో జరిగినది ఏమనగా 2 వారు సొదొమరాజువైన బెరతోనూ, గొమొట్రా రాజువైన బిర్షాతోనూ, అద్మారాజువైన షీనాబుతోనూ, సెబోయీము రాజువైన షెమెబెరుతోనూ, బేలా అను సోయరు రాజుతోనూ యుద్ధము చేసిరి. 3 వీరందరూ సిద్దీము లోయలో ఏకముగా కూడిరి. ఆ లోయ ఉప్పు సముద్రము. 4 12 వారు కెదోర్లాయోమెరుకు లోబడిరి. 13వ ఏట వారు ఎదురుతిరిగిరి. 5 14వ ఏట కెదోర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను వచ్చి అష్తారోత్ కర్నాయిములో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే కిర్యాతాయిములో ఏమీయులను, 6 సేయిరు కొండలలో హోరీయులను, అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు జయించిరి. 7 తరువాత వారు వెనుకకు తిరిగి ఏన్మిష్పాతు అను కాదేశుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటినీ, హససోంతామారులో నివసించిన అమోరీయులను జయించిరి. 8 అప్పుడు సొదొమరాజును, గొమొట్రా రాజును, అద్మారాజును, సెబోయీము రాజును, బేలా అను సోయరు రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో యుద్ధమునకు దిగిరి. 9 ఏలాము రాజువైన కెదోర్లాయోమెరు, గోయీము రాజువైన తిదాలు, షీనారు రాజువైన అమ్రాపేలు, ఎలాసారు రాజువైన అరియోకు అను ఆ 4 రాజులతో ఈ 5 రాజులు యుద్ధము చేసిరి. 10 ఆ సిద్దీము లోయలో జిగురుమట్టి గుంటలు విస్తారముగా ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు ఓడిపోయి పారిపోగా ఆ గుంటలలో పడిరి. శేషించినవారు కొండకు పారిపోయిరి. 11 అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి అంతటినీ, వారి భోజన పదార్థములన్నిటినీ పట్టుకుని వెళ్ళిపోయిరి. 12 అబ్రాము తమ్ముని కుమారుడైన లోతు సొదొమలో నివసించుచున్నందున వారు అతనిని అతని ఆస్తిని కూడా పట్టుకుని వెళ్ళిపోయిరి. 13 అప్పుడు తప్పించుకుని వచ్చిన ఒకడు హెబ్రీయుడైన అబ్రాముకు ఆ సమాచారము తెలియచేసెను. అతడు ఎష్కోలు సహోదరుడును, ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని మస్తకి వృక్షముల దగ్గర నివసించుచుండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనినవారు. 14 తన తమ్ముడు చెరపట్టబడెనని అబ్రాము విని తన ఇంట్లో పుట్టి శిక్షింపబడిన 318 మందిని వెంటబెట్టుకుని దాను వరకు వారిని తరిమెను. 15 రాత్రివేళ అతడును అతని దాసులును గుంపులు విడిపోయి వారిమీద పడి వారిని కొట్టి దమస్కుకు ఉత్తరముననున్న హోబా వరకు తరిమిరి. 16 అతడు ఆ ఆస్తి అంతటినీ తిరిగి తెచ్చెను. తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను కూడా తిరిగి తెచ్చెను. 17 అతడు కెదోర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను జయించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు షావే లోయ వరకు అనగా రాజు లోయ వరకు అతనిని ఎదుర్కొనబోయెను. 18 అప్పుడు మహోన్నతుడైన దేవుని యాజకుడగు మల్కీసెదెకును శాలేము రాజు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. 19 అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయైన మహోన్నతుడగు దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక. 20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన మహోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనెను. అప్పుడు అబ్రాము అన్నిటిలో 10వ వంతు అతనికి ఇచ్చెను. 21 సొదొమరాజు అబ్రాముతో మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవు తీసుకొనుము అని చెప్పెను. 22 అందుకు అబ్రాము సొదొమరాజుతో ఇట్లనెను, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు మహోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. 23 అబ్రామును ధనవంతునిగా చేసితిని అని నీవు చెప్పకుండా ఒక నూలుపోగునైనను, చెప్పుల వారునైనను, నీకు కలిగిన వాటిలో దేనినైనను తీసికొనను. 24 ఈ యవ్వనస్థులు తిన్నది కాక నాతో కూడా వచ్చిన ఆనేరు ఎష్కోలు, మమ్రే అనువారి వాటాలను మాత్రమే వారు తీసుకొననిమ్ము అని చెప్పెను.